నీకు ఎన్నిసార్లు చెప్తున్నా ఎందుకు పెరగటం లేదు? నువ్వు పువ్వులు ఇవ్వటం లేదు, ఆకులన్నీ ఎల్లోగా మారిపోతున్నాయి, ముఖం చూస్తే వడిలిపోతున్నాయి. నీకు పెరగమని చెప్తూనే ఉన్నాను, అయినా నువ్వు ఏమి పెరగకుండా అలానే ఉన్నావు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మీ. ఇది నేను ఇచ్చి ఆశించలేదు. చూసారా, ఈ చెట్టును అన్నావు అనుకోండి, పెరగటం లేదు, ఎందుకు రావటం లేదు అంటే ఏం చేస్తామండి మనం? దీన్ని తీసుకెళ్లి ఎండలో పెడతాం, లేదు దానికి కావలసిన పోషకాలన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, దాని వాతావరణాన్ని మార్చేస్తాం. అప్పుడు చెట్టులో మనం ఎదుగుదల చూస్తాం. మనం పిల్లల విషయంలో కూడా ఇలాంటిదే మనం చేయాలి. పిల్లల్ని పదే పదే తిట్టడం, దూషించడం, క్రిటిసైజ్ చేయడం, దీనివల్ల ఏం మార్పు ఉంటుంది? వాతావరణాన్ని మార్చాలి. తల్లిదండ్రులు పిల్లలను అన్కండిషనల్ లవ్ను ఇవ్వాలి, స్నేహపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. అప్పుడు పిల్లలు సంతోషంగా ఎంతూజియాజంతో ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్.